బీఆర్ఎస్ తలపెట్టిన నల్గొండ బహిరంగ సభ కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. గులాబీ శ్రేణుల ఊపు చూసి హస్తం పార్టీ నేతలు వణికిపోతున్నారు. అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలిసి సభను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. కాగా సర్కార్ ఎన్ని కుతంత్రాలు చేసినా వెనుకడుగు వేసేది లేదని బీఆర్ఎస్ ముఖ్య నేతలు తేల్చి చెబుతున్నారు. పోలీస్ యాక్టులు, నిర్బంధాలు తమకేమీ కొత్త కాదని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై బీఆర్ఎస్ సమరశంఖ మోదింది. ఈ నెల 13న నల్గొండ వేదికగా బహిరంగ సభతో కాంగ్రెస్ భాగోతం బయటపెట్టనుంది. ఈ మేరకు సభ ఏర్పాట్లలో బీఆర్ఎస్ శ్రేణులు నిమగ్నమయ్యారు. భారీ బహిరంగ సభను ధూమ్ధామ్గా నిర్వహించడంపై గులాబీ దండు ఫోకస్ పెట్టింది. దక్షిణ తెలంగాణలోని కృష్ణా బేసిన్ రైతులందరినీ కూడగట్టుకుని రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టనుంది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేందుకు సిద్ధంగా లేమని సభా వేదికగా తేల్చి చెప్పనున్నారు. రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు పిలుపునివ్వడంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. కాగా బీఆర్ఎస్ పార్టీకి పోలీస్ యాక్టులు, నిర్బంధాలు కొత్తవి కావన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎన్ని కుట్రలు, అణచివేతలు కొనసాగించినా నల్గొండలో బహిరంగ సభ నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, పోలీసులతో రాజ్యం నడపాలని చూస్తే కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా నల్గొండలో బీఆర్ఎస్ శంఖారావాన్ని విజయవంతం చేస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. సభ విజయవంతానికి బీఆర్ఎస్ శ్రేణులంతా శ్రమిస్తున్నాయని చెప్పారు. నల్గొండ రైతాంగానికి బీఆర్ఎస్ మాత్రమే అండగా ఉంటుందని చెప్పారు. కృష్ణా ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి 5 జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి తరలివచ్చి సమరశంఖం పూరించి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేలాగా, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలాగా పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచాల భూపారెడ్డి గారు మనతో ఉన్నారు. నల్గొండ గడ్డమించే ఈ సమావేశం నిర్వహించి కేంద్రానికి అల్టిమేటం ఇచ్చేలాగా, కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చేలాగా నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేయబోతూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కంచాల భూపారెడ్డి గారు. ఈరోజు ఆ సభ సంబంధించినటువంటి పర్మిషన్ కోసం కూడా పోలీసుల్ని కలవబోతా ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, కేసీఆర్ గారు సభ అనగానే ఎట్లా ఉంది జనాలలో? ఈ కృష్ణా జలాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. రైతులకైతే నిద్ర పట్టట్లేదు. మన జలాలన్నీ కూడా పోయాయి, సాగర్ కూడా మన నుంచి పోయింది, ఆ కేంద్ర బలగాల చేతిలో పోయిందని. ఈ సభ ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది కదా, ఎట్లా నిర్వహిస్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా అడ్డంకులు అంటా ఉంది, పర్మిషన్ ఇవ్వమంటా ఉంది, పోలీస్ యాక్ట్ పెట్టింది. ఎట్లా అధిగమిస్తారు ఇవన్నీ? అరే, ప్రజలే నిర్ణయించింది కదా. ప్రజలు తీర్పిచ్చినప్పుడు నువ్వు గెలిచినప్పుడు నీవు ప్రజలేం కోరుకుంటున్నారో, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలేందో అవన్నీ నెరవేర్చమని మేము అడుగుతున్నాం. కానీ నువ్వు నెరవేర్చకపోతే, నీకు చేత కాకపోతే, నీకు చావలేని వ్యవహారం అయితే నువ్వు ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ తర్వాత ప్రజలే మిమ్మల్ని ఉరికిస్తారు. ప్రజలే మిమ్మల్ని ప్రతి చోట నిలదీస్తారు. ఇప్పటికే ప్రజలు, రైతులు అనుకుంటున్నారు, ఆ రోజు టింగ్ అని కొడితే మాకు అకౌంట్లలో 10,000 లెక్కెమ్మటి వచ్చి మేము అందరం కూడా పెట్టుబడులకు ఉపయోగపడేది. ఇవాళ మనము మోసపు హామీలతోటి బంగారం లాంటి కేసీఆర్ని ముఖ్యమంత్రిగా దించుకొని, తెలంగాణ ప్రభుత్వాన్ని దించుకొని ఇలా ఆగమవుతున్నామని మదన పడుతున్నారు రైతులు, ప్రజలు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ పోరాటాలకు సిద్ధమైందన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ తీరును ఎండగడతామని హెచ్చరించారు. అంతకుముందు నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ నేతలు బహిరంగ సభకు అనుమతివ్వాలని వినతిపత్రం అందించారు. ఏదైతే కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, కృష్ణా బేసిన్లో ఉండే నల్లగొండ కానీ, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి
సాగునీరును త్రాగునీరును అందించే కృష్ణా నది ప్రాజెక్టులు శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏదైతే కేఆర్ఎంబి ఉన్నదో గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పటి నుండి కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఒత్తిడి పెంచిందో ఇన్ని రోజులు మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులు ఇక్కడ ఉండే ప్రజల యొక్క అవసరాలను గుర్తించి దాన్ని వారికి అప్పజెప్పకుండా ఏదైతే ఇన్ని రోజులుగా పోరాటం చేసి కాపాడుకున్నారో అలాంటి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పే కార్యక్రమానికి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. నల్గొండ జిల్లాలో రేపు ఈ నెల 13వ తేదీ నాడు భారీ బహిరంగ సభను ఒకటి ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని కాపాడడం కోసం కృష్ణా నది జలాల్ని ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతులకు కానీ ప్రజలకు కానీ కావాల్సిన అవసరాలను తీర్చడం కోసం గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కాపాడడం కోసం మరి ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. అటు రేవంత్ రెడ్డి సర్కార్పై నల్గొండ రైతాంగం భగ్గుమంటోంది. తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసేలా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి ఎలా అప్పగిస్తారని మండిపడుతున్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అసలు రంగు మరోసారి బయటపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.